నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తిరుపతిలో వైకుంఠ ద్వార టికెట్ల జారీలో విషాదం తొక్కిసలాటలో 6 మృతి 34 మందికి రుయా స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు ఆగ్రహం జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని అధికారులకు ప్రశ్న నేడు క్షతగాత్రులను పరామర్శించనున్న సీఎం వైసీపీ హయాంలో సంక్షేమ హాస్టళ్లకు కేటాయింపులపై హైకోర్టు విస్మయం పేద విద్యార్థులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశం సుదీర్ఘంగా తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ భేటీ మంత్రులు ప్రజల్లోకి వెళ్లాలని కేసీ వేణుగోపాల్ ఆదేశం ఎమ్మెల్యేలతో సమన్వయ లోపంపై అసంతృప్తి తెలంగాణలో మే నుంచి కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు టీజీపీఎస్సీ చైర్మన్ ప్రకటన గరిష్టంగా ఏడాదిలోపే నియామకాలు పూర్తి చేస్తామని వెల్లడి ఫార్ములా కేసులో నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్ ప్రభుత్వ ఆదేశాల మేరకే పనిచేశామన్న అరవింద్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ ఈడీ విచారణల్లో వాంగ్మూలం లాస్ ఏంజలస్ లో కొనసాగుతున్న కార్చిచ్చు బీభత్సం మంటలు చుట్టుముట్టి 5 మృతి ఇళ్లు వదిలి వెళ్లిపోయిన హాలీవుడ్ ప్రముఖులు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో పెను విషాదం చోటు చేసుకుంది. తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రంలో తొక్కిసలాట జరిగి 6 చనిపోగా మరో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. క్షతగాత్రులను రుయా స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులకు ప్రమాదం లేదని చికిత్స అందిస్తున్నట్లు తిరుపతి కలెక్టర్ ప్రకటించారు. వైకుంఠ ఏకాదశితో పాటు మరో 2 రోజులు తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో 8 చోట్ల టోకెన్ల జారీకి ఏర్పాట్లు చేసింది. బైరాగి పట్టణలో రామానాయుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సత్యనారాయణపురం జెడ్పీ హైస్కూల్, విష్ణు నివాసం, శ్రీనివాసం, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, ఎంఆర్పల్లి ప్రాంతాల్లో టోకెన్ల జారీ కేంద్రాల్ని టీటీడీ ఏర్పాటు చేసింది. గురువారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించడంతో టోకెన్ల కోసం బుధవారం ఉదయం నుంచే భక్తులు టోకెన్ల జారీ కేంద్రాలకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో మొత్తం 3 చోట్ల తొక్కిసలాట జరిగింది. తొలుత జీవకోన వద్ద ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. రాత్రి 7 గంటలకు పోలీసులు వారిస్తున్నప్పటికీ భక్తులు చొచ్చుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఎస్పీ సుబ్బారాయుడు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాసేపటికే బైరాగి పట్టణలో తొక్కిసలాట జరిగింది. బైరాగి పట్టణ వద్ద రామానాయుడు ఉన్నత పాఠశాల వద్దకు భారీగా తరలివచ్చిన భక్తుల్ని సమీపంలో ఉన్న పద్మావతి పార్కులోకి తరలించారు. పార్కులో వేచి ఉన్న భక్తుల్లో ఒకరు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న భక్తుడిని బయటకు తీసుకొచ్చేందుకు గేటు తెరవగా క్యూ లైన్లలోకి వదిలేందుకే గేట్లు తెరిచారని భావించి భక్తులు ఒక్కసారిగా తోసుకురావడంతో తోపులాట జరిగింది. అనేక మంది కిందపడి తొక్కిసలాట జరిగింది. కింద పడిపోయిన భక్తులు ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు, టీటీడీ భద్రతా సిబ్బంది పరిస్థితిని చక్కదిద్ది అస్వస్థతకు గురైన భక్తుల్ని అంబులెన్సుల్లో హుటాహుటిన రుయా స్విమ్స్ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రికి చేరేలోపే 6 మృతి చెందారు. మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. మృతుల్లో విశాఖకు చెందిన లావణ్య స్వాతి, శాంతి, నర్సీపట్నానికి చెందిన బాబునాయుడు, తమిళనాడులోని సేలానికి చెందిన మల్లిగ, పోలాచికి చెందిన నిర్మల, రజని ఉన్నారు. అస్వస్థతకు గురైన వారికి వైద్యం అందిస్తున్నట్లు ఈవో శ్యామలరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. చనిపోయిన వాళ్ళందరూ కూడా అబౌవ్ 40 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. 10 మంది స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు. రుయా హాస్పిటల్లో 24 మంది అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళల్లో ఒక 5గురికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి. బట్ ఆల్ 24 పీపుల్ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. సడన్గా గేట్ ఓపెన్ చేసినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ గేట్ ఓపెన్ చేసినప్పుడు ఒకళ్ళు బాగాలేనప్పుడు గేట్ ఓపెన్ చేశారు. అప్పుడు జనాలు లోపలికి రావడంతో తొక్కిసలాట వాతావరణం జరిగి కొంతమంది పడిపోవడం జరిగింది. వాళ్ళ మీద మిగతా వాళ్ళు తొక్కిసలాట జరిగి చెస్ట్ కంప్రెషన్ అయ్యి రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో చనిపోయారు. బైరాగి పట్టణ వద్ద భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ అనూహ్యంగా భక్తులు ఒక్కసారిగా తోసుకురావడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ ముఖ్య భద్రతాధికారి శ్రీధర్ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితిని చక్కదిద్దినట్లు చెప్పారు. లేదండి, ఊహించడానికే గతంలో ఉన్న దీన్ని ఆధారంగా చేసుకొని మొత్తం అన్ని రకాల ఎన్క్లోజర్లు, క్యూ లైన్స్ గతంతో పోలిస్తే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. అది రేపు మార్నింగ్ ఇవ్వాల్సినటువంటివి ఉన్న స్ట్రెంగ్త్ పరిస్థితి చూసుకొని ఇమ్మీడియట్గా వెంటనే స్టార్ట్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకొని
స్టార్టింగ్ కూడా జరిగిపోయింది. కాకపోతే అక్కడ ఉండేటటువంటి వ్యక్తిలో ఒకరి ఊపిరి ఆడలేదని ఒకరిని తీసుకునేసరికి మిగతా వాళ్ళంతా పుష్ చేయడం వల్ల జరిగినటువంటి ఇది. మిగతా దగ్గరలా అన్ని దగ్గరలా కూడా రెగ్యులర్గా పాజిటివ్గానే నడుస్తూ ఉండేది. ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. టోకెన్స్ కంటిన్యూ అవుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు, కంటిన్యూ అవుతుంది. రద్దీని నియంత్రించడంలో అధికారుల వైఫల్యమే తొక్కిసలాటకు కారణమని పలువురు భక్తులు చెప్పగా, మరికొందరు భక్తుల తప్పు కూడా ఉందని వివరించారు. నీళ్ళు తాగండమ్మా అన్ని బాగా చెప్పారు, కానీ క్రౌడ్ ఎక్కువైపోయింది. జనాలు ఒకసారి గేట్ తీశారు. ఎవరు నిర్లక్ష్యం? ప్రజలది ఉందండి, పోలీసులది ఉంది, కానీ పోలీసులది ఎక్కువ ఉంది. హాస్పిటల్ ఉన్నారు సార్, ఒకసారి గేట్లు ఓపెన్ చేశారు సార్, నో కంట్రోల్, నో పోలీస్ సార్, పడిపోయాక రక్షించారు. గేట్ తీసినప్పటికీ వెనక నుంచి తోసేయడంతో ముందుకు పడిపోయామండి. నాకు ఒకసేపు ఊపిరాడలేదు, అలాగే ఉండిపోయాను. మళ్ళీ పక్కకు లాగి వాటర్ అది పట్టుకున్న తర్వాత కొద్దిగా బాగుంది. ఉన్నప్పటికీ జనాలు అందరు తోసుకొచ్చారండి. వాళ్ళు వదిలేయడం కాదు, జనాలే తోసుకొచ్చారు. ఇంకా వాళ్ళు అనడానికి ఏం లేదు. తొక్కిసలాటలో అస్వస్థతకు గురై రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తుల్ని టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు పరామర్శించారు. నేడు తిరుపతికి రానున్న సీఎం పరిహారం ప్రకటిస్తారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు. ఇది దురదృష్టకర ఘటనగా ఆయన చెప్పారు. జరిగేది జరిగిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. ఫ్యూచర్లో దీన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా చేయాలనేది అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు కూడా దీనికి బాధ్యులైన వారి మీద శాఖాపరంగా తప్పకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారు. రెవెన్యూ వాళ్ళ వైఫల్యమా, పోలీసు వైఫల్యమా అనేది తేలాల్సి ఉంది. తొక్కిసలాట నేపథ్యంలో అప్రమత్తమైన ఉన్నతాధికారులు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద అదనపు బలగాల్ని మోహరించారు. క్షతగాత్రుల వివరాలు తెలిపేందుకు తిరుపతి కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. నేడు తిరుపతికి వెళ్లనున్న ముఖ్యమంత్రి తొక్కిసలాట క్షతగాత్రులను పరామర్శించనున్నారు. తిరుపతిలో తొక్కిసలాటపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీజీపీ, టీటీడీ ఈవో, తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చెయ్యలేదని అధికారుల్ని చంద్రబాబు ప్రశ్నించారు. తిరుపతి లాంటి చోట్ల విధుల్లో అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై సీఎంకు జిల్లా అధికారులు వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునః సమీక్షించాలని స్పష్టం చేశారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారున్నారని తెలిసిందన్న పవన్ కళ్యాణ్ వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు హోంమంత్రి అనిత, తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి తిరుపతి వెళ్లారు. ఘటన పట్ల మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయ స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సానుభూతి ప్రకటించారు. కానీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. చనిపోయినటువంటి కుటుంబాలకు, ఆ వ్యక్తులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారిని పరామర్శించడమే కాదు, అధికారుల యొక్క సమన్వయ లోపాన్ని సరిచేసుకొని టీటీడీ బోర్డు కానీ, అధికారులు కానీ, జిల్లా అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సజావుగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్ని మరి మొదలుపెట్టి పూర్తి చేయడానికి కూడా మేమందరం అక్కడే ఉండి పనిచేయడం జరుగుతుంది. తిరుపతి తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ మంత్రులు తొక్కిసలాట ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు నేతలు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలో తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులతోనే తన ఆలోచనలు ఉన్నాయని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పోస్టు చేశారు. బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన సాయం చేస్తుందని పేర్కొన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం తిరుపతి ఘటనపై సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కష్ట సమయంలో బాధితులకు అండగా నిలవాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే విధానపరమైన నిర్ణయాలపై కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీలో చర్చించాల్సిందేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. కొందరు మంత్రులు ఎమ్మెల్యేలను కలుపుకొని వెళ్లటం లేదన్న విషయంపై తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. 15 రోజుల్లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత మొదటిసారి రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సమావేశం జరిగింది. హైదరాబాద్ గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులతో పాటు పీఎస్సీ సభ్యులు భేటీలో పాల్గొన్నారు. 2.5 గంటలు జరిగిన సమావేశంలో ఏడాది పాలనపై సభ్యుల అభిప్రాయాల్ని వేణుగోపాల్ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జనవరి 26న రైతు భరోసా ఇస్తున్నట్లు వివరించారు. రైతు కూలీలకు ఏడాదికి 12,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని సీఎం చెప్పారు. అధికారంలోకొచ్చిన మొదటి రోజు నుంచే 6 గ్యారంటీల అమలుకు కృషి చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిన నియోజకవర్గాల్లో మొదటి నుంచి ఉంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి ఉత్తమ్ చెప్పడంతో వేణుగోపాల్ తీవ్రంగా స్పందించారు. సమన్వయం ఎందుకు చెయ్యలేదని సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లను అడిగినట్లు తెలుస్తోంది. తక్షణం ఆయా నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలు వేసి భేదాభిప్రాయాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. పలుచోట్ల ఎమ్మెల్యేల్ని మంత్రులు ఎందుకు కలుపుకొని వెళ్లడం లేదని అడిగినట్లు సమాచారం. అన్ని జిల్లాలకు సమర్థవంతమైన నాయకుల్ని డీసీసీ అధ్యక్షులుగా నియమించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను ఆదేశించారు. నామినేటెడ్ పదవుల్ని 15 రోజుల్లో భర్తీ చెయ్యాలని సూచించినట్లు సమాచారం. గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖిని అభినందించిన వేణుగోపాల్ జిల్లాలకు విస్తరించాలని సూచించినట్లు తెలుస్తోంది. పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి సమన్వయం పూర్తి స్థాయిలో ఉండాలని, అనునిత్యం ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు పార్టీ యంత్రాంగం ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో కమిటీలను ఏర్పాటు చేసుకొని ముందుకు నడవాలని వారు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల 27న హైదరాబాద్ లో నిర్వహించనున్న సంవిధాన్ బచావో ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి. మే నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. అందులో భాగంగా మార్చి 31 నాటికి అన్ని శాఖల్లో ఖాళీల సంఖ్యను అందజేయాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. యూపీఎస్సీలో ప్రతి నోటిఫికేషన్కు నిర్దిష్ట కాలపరిమితి ఉంటుందని, అదే విధానాన్ని తెలంగాణలోనూ పాటించడంపై దృష్టి పెట్టినట్లు వివరించారు. బుధవారం కమిషన్ కార్యాలయంలో విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రిలిమ్స్, మెయిన్స్ 2 విడతల పరీక్షలుంటే నోటిఫికేషన్ తేదీ నుంచి గరిష్టంగా ఏడాదిలోపే నియామకాలు పూర్తి చేస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు. ఒక పరీక్ష మాత్రమే ఉంటే 6 నుంచి 9 నెలల్లోపు, తక్కువ పోస్టులుండి ఆన్లైన్లో పరీక్షలు జరిగితే నెలలోనే ముగిస్తామని చెప్పారు. గ్రూప్ 2 ప్రాథమిక కీని 10వ తేదీలోపు విడుదల చేస్తామన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పేపర్ల సంఖ్యపై అధ్యయనం చేస్తామని, ప్రశ్నపత్రాల లీకేజీలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని బుర్రా వెంకటేశం తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు.
కనిపించేంత దూరంలో న్యాయవాదిని విచారణకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన న్యాయవాదితో హాజరు కానున్నారు. ఇదే కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను నిన్న ఏసీబీ 7.5 గంటలు విచారణ జరిపింది. స్పాన్సర్షిప్ నుంచి ఏస్ నెక్జన్ అర్ధాంతరంగా తప్పుకున్నప్పటికీ సదరు సంస్థపై ఎందుకు చర్యలు చేపట్టలేదని ఏసీబీ అధికారులు అడగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించినట్లు అరవింద్ కుమార్ చెప్పినట్లు తెలిసింది. మంత్రిమండలి ఆమోదం లేకుండా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండా నిధులు ఎలా చెల్లించారని అడగా మంత్రిమండలి ఆదేశాల ప్రకారమే నిధులు విడుదల చేశామని చెప్పినట్లు తెలిసింది. రాష్ట్ర బడ్జెట్ కు సంబంధం లేదు కాబట్టి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదని వివరించినట్లు సమాచారం. అధికారులుగా సొంత నిర్ణయాలు తీసుకోలేదని ప్రతిదీ మంత్రిత్వ శాఖ చెప్పినట్లే చేశామని అరవింద్ కుమార్ స్పష్టం చేసినట్లు సమాచారం. నేడు అరవింద్ కుమార్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు ఈడీ విచారణకు హాజరైన మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి రేసు నిర్వహణ కోసం నిధులు చెల్లించడంలో తన పాత్ర పరిమితమని చెప్పినట్లు తెలిసింది. పై స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం తప్ప తన ప్రమేయం ఏమీ లేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన ధృవపత్రాలను ఈడీ అధికారులకు బిఎల్ఎన్ రెడ్డి సమర్పించినట్లు సమాచారం. ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కార్పొరేషన్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దీనికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఢిల్లీలోని ఉక్కు మంత్రిత్వ శాఖలో వరుసగా రెండో రోజు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సమావేశానికి మంత్రి టీజీ భరత్, రాష్ట్ర సీనియర్ అధికారులు, ఎన్ఎండీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అమితావ్ ముఖర్జీ, ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కార్పొరేషన్ సీఈఓ దిలీప్ హాజరయ్యారు. మూలధన పెట్టుబడుల స్థాయి, ఉద్యోగాల కల్పన, ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో సహా పలు కీలక అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. కొత్త స్టీల్ ప్లాంట్ విషయమై గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పలుమార్లు చర్చలు జరిపినట్లు కుమారస్వామి ప్రస్తావించారు. ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కార్పొరేషన్ అనకాపల్లి జిల్లాలో 17.8 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. దేశీయ ఉక్కు ఉత్పత్తిలో స్వావలంబన సాధించడానికి, దిగుమతి చేసుకున్న ఉక్కుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కొత్త పెట్టుబడులు ప్రోత్సహించడం కీలకం కానుంది. సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కోసం వైసీపీ ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా నిధులు విడుదల చేయడాన్ని ఏపీ హైకోర్టు ఆక్షేపించింది. 2021-22 విద్యా సంవత్సరానికి కేవలం 24.60 లక్షలు మాత్రమే కేటాయించడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆ సొమ్ముతో వసతి గృహాల్లో సదుపాయాల కల్పన ఏ విధంగా సాధ్యమని ప్రశ్నించింది. 90,000 మంది విద్యార్థులుంటున్న వసతి గృహాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తాము అర్థం చేసుకోగలమని వ్యాఖ్యానించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో 143 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అవి ఏ విధంగా సరిపోతాయని హైకోర్టు ప్రశ్నించింది. ప్రాథమికంగా తాగునీరు, బెడ్, దుస్తులు, మరుగుదొడ్లు, పౌష్టికాహారం సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. సంక్షేమ వసతి గృహాలకు ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు చేశారు, కేటాయించిన సొమ్ము సరిపోతుందా వంటి వివరాలతో నివేదిక సమర్పించాలని సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ను ఆదేశించింది. కనీసం 5 వసతి గృహాల్లో పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అన్ని జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలను ఆదేశించింది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారత బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లాను ప్రతిష్టాత్మక ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఐఎన్ఎస్ఏ ఫెలోషిప్ వరించింది. 2025 ఏడాదికి గాను కృష్ణ ఎల్లాకు ఐఎన్ఎస్ఏ ఫెలోషిప్ను అందజేసింది. కొత్త టీకా సాంకేతికతల అభివృద్ధి, ప్రస్తుత వ్యాక్సిన్ టెక్నాలజీని మరింత మెరుగుపరిచే దిశగా ఆయన చేసిన కృషికి గాను ఫెలోషిప్కి ఎంపిక చేసినట్లు పేర్కొంది. కృష్ణ ఎల్లాతో పాటు అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ అనిల్ కాకోద్కర్, డిఆర్డీఓ మాజీ డీజీ డాక్టర్ వికే సారస్వత్, ఇస్రో చైర్మన్ సోమనాథ్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు క్రిస్ గోపాలకృష్ణన్, డిఆర్డీఓ చైర్మన్ సమీర్ వి కామత్, డాక్టర్ శివరంజన్ సహా 61 మందికి ఈసారి ఐఎన్ఎస్ఏ ఫెలోషిప్ అందజేశారు. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు బీభత్సం కొనసాగుతోంది. దావాగ్ని కారణంగా 5గురు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. 1000కి పైగా నిర్మాణాలు కాలి బూడిదయ్యాయని తెలిపారు. వేలాది మంది ప్రజలు కట్టుబట్టలతో ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది చెమటోడ్చుతున్నారు. బుధవారం ఉదయం లాస్ ఏంజల్స్లో పలుచోట్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వేగంగా వీస్తున్న గాలులతో మంటలు వేగంగా నివాస ప్రాంతాలకు వ్యాపించాయి. చిన్నపాటి విమానాలతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నప్పటికీ బలమైన గాలుల వల్ల ఆటంకం ఏర్పడుతోంది. ప్రముఖులు, సంపన్నులు నివసించే ప్రాంతాలకు మంటలు వ్యాపించడంతో వారిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. హాలీవుడ్ నటులు మార్క్ హామిల్, మాండీ మూర్, జేమ్స్ వుడ్స్ ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. పలు విలాసవంతమైన ఇళ్లకు దావాగ్ని వ్యాపించడంతో ఖాళీ బూడిదయ్యాయి.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ను విమర్శిస్తున్న ఐరోపా నాయకుల్లో తాజాగా స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెస్ చేరారు. ఐరోపా అంతటా రాజకీయాలను ప్రభావితం చేయడానికి మస్క్ యత్నిస్తున్నారని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఉదారవాద ప్రగతిశీల విలువలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మాడ్రిడ్లో సాంచెస్ దుయ్యబట్టారు. ఇటీవల స్పెయిన్లోని కాటలోనియా ప్రాంతంలో లైంగిక నేరస్తులకు సంబంధించిన వివరాలను అక్కడి వార్తాపత్రిక ఓ నివేదిక విడుదల చేసింది. అందులో విదేశీయులు ఎక్కువగా నేరాలకు పాల్పడినట్లు పేర్కొంది. ఆ వార్తాపత్రిక నివేదికను మస్క్ వావ్ అనే ఉద్దేశంతో రీట్వీట్ చేశారు. దీనిపై స్పెయిన్ నేతలు మండిపడ్డారు. ఇటీవల బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పైన మస్క్ సంచలనమైన ఆరోపణలు చేశారు. యూకేలోని గ్రూమింగ్ గ్యాంగ్స్ అరాచకాలపై వరుసగా ప్రకటనలు చేశారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హోదాలో ఉన్న స్టార్మర్ వాటిని అదుపు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఓట్ల కోసం సామూహిక అత్యాచారాలకు సహకరించారని అర్థం వచ్చేలా పోస్టు చేశారు. ఈ ఆరోపణలను స్టార్మర్ తోసిపుచ్చారు. తమ ఎన్నికల్లో మస్క్ జోక్యం చేసుకుంటున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా అధికార మార్పిడి ఉద్యమానికి మస్క్ మద్దతు ఇస్తున్నారని విమర్శించారు.